నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పవన్ కళ్యాణ్ మళ్ళీ రంగంలోకి దిగారనే చెప్పాలి. డిప్యూటీ సీఎంగా తన అవతారం ఏంటో చూపెట్టే ప్రయత్నంలో ఆయన సింహగర్జన చేస్తున్నారనే చెప్పాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన హయాంలో శేషాచలం అడవుల్లో ఆయన సొంతగా రోడ్డు వేయించుకొని ఒక ఫామ్ హౌస్ కట్టుకొని, ఒక లగ్జూరియస్ ఫామ్ హౌస్ని కట్టుకొని, చుట్టూ కంపౌండ్ పెట్టుకొని చక్కగా ఒక ఎస్టేట్ని మెయింటైన్ చేస్తున్న సందర్భాన్ని ఈరోజు బయటికి తీశారు ఒక ఏరియల్ సర్వే వీడియోతోటి. అఫ్కోర్స్ ఇప్పటివరకు మీరు ఆ వీడియోలు చూసే ఉండొచ్చు. బట్ ఏంటి పవన్ కళ్యాణ్ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి ఫాలోఅప్లో ఆలోచిద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని. నిజం చెప్పాలంటే 2025 జనవరి నుంచే ఆయన ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. కానీ కొంత సందర్భాలు మారుతూ వస్తూ ఉన్నాయి. ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఆయన కొంత తగ్గుతూ పెరుగుతూ అలా మాట్లాడిన సందర్భాలున్నాయి. నిజానికి అటవీ భూములు అనేది జాతి సంపద, ప్రకృతి సంపద అనేది స్ట్రాంగ్గా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్. అందుకే మనం బెంగళూరు నుంచి కూడా ఈ ఏనుగుల్ని, కుంకి ఏనుగుల్ని తెప్పించుకున్నాం. ట్రైన్డ్ కుంకి ఏనుగులు అవి మిగతా ఏనుగుల్ని, పంట పొలాల్ని పాడు చేయకుండా వాటిని భయపెట్టే పద్ధతి గల ట్రైన్డ్ కుంకి ఏనుగుల్ని మనం కర్ణాటకతో మాట్లాడుకుని, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడుకుని తెచ్చుకున్నాం. ఒకానొక సందర్భంలో కోనోకార్పస్ చెట్లు అవి రోడ్ల మధ్యలో ఉంటే అవి చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి, ఆస్తమా లాంటి సమస్యలు వస్తున్నాయి, బ్రీతింగ్ సమస్యలు వస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భము మనం చూసాం. ఇదొకెత్తైతే ఎర్రచందనం విషయంలో కూడా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే వాటిని కూడా అరికట్టే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా అటవీ సంపదను కాపాడుకోవాలి అనే బాధ్యత అది ఎవరో చెప్పితే వచ్చిందనో, లేకపోతే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేశారని మాత్రం మనం పొరపాటున అనుకోవద్దు. ఆయన స్వయం విచక్షణతోటి, ఆయనకు అటవీ సంపద మీద ఉన్న ప్రేమతోటే చేస్తున్నారనుకోవాలి. అందులో డిప్యూటీ సీఎం హోదా కూడా కలిసి వచ్చిందని మాత్రమే మనం అనుకోవాలి. ఈరోజు 76.74 ఎకరాలు ఏవైతే డిస్ప్యూట్గా ఉన్నాయో, అంటే పెద్దిరెడ్డి కబ్జా చేసుకున్నారు అనే ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద పూర్తి నివేదిక అందించాలని కోరుతూ ఉన్నారు. అధికారులకు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా ఆదేశించినట్లుగా మనకు తెలుస్తోంది. నిజానికి శేషాచలం అడవుల్లో ఇప్పుడు మంగళంపేట ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఏరియా ఉందో అసలు అద్భుతమైన అటవీ ప్రాంతం అండి. అది కోన ప్రాంతంలాగా ఉంటుంది. అటవీ సంపద ఎంతో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 26% అటవీ సంపద ఉంది. అందులో విభాగాలు ఉంటాయి. అంటే పూర్తి అటవీ సంపదలో అందులో మళ్ళీ అడవి ఎంత ఉంది, తర్వాత చెట్లు ఎన్ని పెరిగాయి, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇదంతా ఒక లెక్క కడితే మన దాదాపు 22 to 23% అలా ఉంది. అఫ్కోర్స్ గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అటవీ సంపద పెరుగుతూ వస్తోంది. కానీ ఈ రకంగా అవినీతికి పాల్పడుతూ లేకపోతే కబ్జాలకు పాల్పడుతూ ఈ రకంగా అటవీ సంపదను ఎట్లా స్వాధీనం చేసుకుంటారు అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. ఈరోజు ఏరియల్ సర్వే చేశారు. ఆ వీడియో చాలా అద్భుతంగా తీశారు ఆయన హెలికాప్టర్లో. ఆ ఫామ్ హౌస్ని కూడా ఆయన తన ప్రత్యేక సెల్ ఫోన్లో వీడియో తీసి ఈ వీడియోకి అటాచ్ చేయడం కూడా జరిగింది. ఆ రకంగా ఆయన అటవీ సంపదను అబ్జర్వ్ చేసి అక్కడ శేషాచలం అడవుల్లో ఆ ఏరియా అయితే కబ్జాకు గురైందో దానిపై మొత్తానికి ఎవరు కబ్జా చేశారు, ఎవరెవరు దీంట్లో సహాయం చేశారు, ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి, పొందుపరచాలి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తర్వాత వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అని కూడా వారు పూర్తి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్తూ ఈ ఆర్డర్స్ వేశారు అధికారులకు కూడా రంగంలోకి ఆల్రెడీ దిగినట్లుగా మనకు తెలుస్తోంది ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం అయితే. ఓవరాల్గా గత వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇంకా అతని కుటుంబ సభ్యుల పేర్లు 4 పేర్లు వినబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఆయన తప్పు చేశాడా లేదా అనే విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. కాకపోతే చాలా ఫోకస్డ్గా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు ఈ విషయంలో. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అది పెద్దిరెడ్డి అయినా సరే, ఇంకెవరైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అటవీ సంపద, జాతి సంపద, ప్రకృతి సంపద దాన్ని కాపాడుకోవాలి. అండ్ అటవీ సంపదకు అక్కడున్న గిరిజనులకు కొంత హక్కు ఉంటుంది దాని మీద. దాన్ని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అడవిలో పెరిగే అడవి పుత్రులకు దాని మీద హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద ఇంకా పెరగాలి, ఎక్కువ శాతానికి వెళ్ళాలి
అనే ఒక ఫోకస్తో ఆయన వెళ్తున్నట్లుగా మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు పక్కన వీడియో ప్లే అవుతోంది. ఆ వీడియో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తున్న వీడియో. అండ్ ఆ క్యాంపస్ని ఆ ఫామ్ హౌస్ని ఏదైతే ఆయన సెల్ ఫోన్లో బంధించి దాన్ని మళ్ళీ ఎడిటింగ్లో దాన్ని చేర్చారు. సో ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఈ 76.74 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎట్లా జరిగింది, అంటే పెద్దిరెడ్డికి ఎట్లా వెళ్ళింది అసలు, ఆయన వంశపారంపర్యంగా ఏమైనా అక్కడ వ్యవసాయం చేసుకున్నారా అక్కడ ఆ ప్రాంతంలో, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, కట్టబెట్టారా, ఈయన కబ్జా చేసుకున్నారా అని చెప్పి ఆ రోడ్డు ఎక్కడి నుంచి వేశారు, ఎవరు వేశారు, పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన తవ్వి బయటికి తీస్తున్నారనే చెప్పాలి. దీనికి తోడు రెవెన్యూ రికార్డులు కూడా తారుమారయ్యాయి అని చెప్పారు. ఇక తారుమారయ్యాయి అంటే ఇది వాంటెడ్లీ జరిగిందని మనం అర్థం చేసుకునే పరిస్థితికి వస్తాం. సో తారుమారయ్యాయి అండ్ డిజిటల్గా ఉన్న లెక్కలు ఇంకో రకంగా ఉన్నాయి. సో మిస్ మ్యాచెస్ అయితే కనబడుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ డిజిటలైజ్ చేయాలి అండ్ అందులో వీళ్ళ పేర్లు జోడించాలి, ఎంత కబ్జాకు గురైందనేది, అండ్ పూర్తిగా స్క్రూటినీ చేయాలి. సమగ్ర అంటే విజిలెన్స్ నివేదిక ప్రకారం దాని ఆధారంగా వెళ్ళి పూర్తి విచారణ చేయాలనేది పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఎంతటి పెద్దవారైనా వదిలే సమస్య లేదు అనే కఠినమైన మాట ఆయన చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది గత ప్రభుత్వ హయాంలో ఏదైనా అవినీతి జరిగిందా అండ్ అటవీ సంపద విషయంలో ఏమైనా కొల్లగొట్టారా అనే విషయంలో చాలా ఫోకస్డ్గా ఉన్నారని మనకు అర్థమవుతోంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్ ఒక అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన సెల్ఫ్ మోటివేటెడ్గానే ఈ పనులన్నీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఆ మధ్య కాలంలో కొంత విమర్శ చేశారు కొంతమంది. డిప్యూటీ సీఎం హోదా వచ్చిన తర్వాత ఆయన ప్రజల్ని మర్చిపోయారు అని చెప్పి. సో నిజానికి ప్రతి పనిని ఎదురుపడి చేసుకుని గొప్పగా చెప్పాల్సిన అవసరం తనకు లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కాబట్టే కొంత సౌండ్ తక్కువగా ఉంటుంది తప్ప ఆయన ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించకుండా నిద్రపోయిన రోజు లేదు అని మనం 100% నమ్మొచ్చు. ఖచ్చితంగా ఆయన ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తున్నారు. మనం ఒకప్పుడు కూడా మాట్లాడుకున్న సందర్భం, ఆయన తన సొంత డబ్బులతోటి కొంతమందికి నష్టపరిహారాలు చెల్లించిన సందర్భం కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లాంటిది ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక బాధ్యతను ప్రజలు కట్టబెట్టిన తర్వాత హాయిగా నిద్రపోదాం, మన సుఖం మనం చూసుకుందాం అనే విషయం ఎక్కడా లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్తో ఆయన ముందుకెళ్తున్నారనే విషయం మనం పలు సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మీరేమంటారు? ఈరోజు ఇది నిజంగానే ఒక సింహగర్జన పవన్ కళ్యాణ్ చేస్తున్నారా? గత చరిత్రను తవ్వి అక్కడ ఏదైనా నేరం జరిగి ఉంటే వాళ్లను ఖచ్చితంగా శిక్షించే ప్రయత్నంలో ఆయన ఉన్నారా? ఆయన భవిష్యత్తు ఫోకస్ ఏంటి అని మీరు అనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న ఈ పనికి సంబంధించిన ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి ఒక వార్త రూపంలో. కాబట్టి మన మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మరికొన్ని అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.